ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో కన్నడ బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి గత వారం ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే హోస్ట్ ద్వారా యాక్చువల్గా మనకి ఎప్పుడు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఓటింగ్ చేస్తారు. పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎవరు లిస్ట్లో ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ హోస్ట్ ద్వారా డోర్స్ తెరుచుకున్నాయి. సో శోభా శెట్టి అంటే వెళ్ళిపోయింది. అక్కడతో చాప్టర్ క్లోజ్. అసలు ఎందుకు అలా జరిగింది? సో తెలుగులో నాగార్జున చేయలేకపోయింది, కన్నడలో కిచ్చా చేశాడా? ఇప్పుడు ఇది యాక్చువల్గా వైరల్ అవుతుంది. తెలుగులో సాగినట్లుగా నీ ఆటలు కన్నడలో సాగలేదు శోభా శెట్టి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. సో కిచ్చా సుదీప్ శోభా శెట్టిని తిట్టింది, అలాగే తన డ్రామాలను బయట పెట్టింది. నాకు హోస్ట్గా నువ్వు నీ నాటకాలన్నీ నాకు తెలుసు అన్న డైలాగులు, డోర్ తీసి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఆ కన్నడలో సిచ్యువేషన్ ఏంటి, తెలుగులో అది ఎందుకు చేయలేకపోయారు సీజన్ 7లో అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది ఈరోజు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్, అలాగే బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం, ఆయన బిగ్ బాస్ ప్రేమికులు, ఆయన మనతో ఉన్నారు. ఆర్ మధు గారు. ఆయన్ని అడిగి అసలు ఏం జరిగింది కన్నడలో అని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఆ కన్నడ శోభా శెట్టికి ఫుల్ కోటింగ్ అనేది పడింది, గెట్అవుట్, గేట్లు తీసాం దొబ్బే అనే రేంజ్ వరకు వెళ్ళారు. అసలు ఏం జరిగిందో ఫస్ట్ చెప్పండి, ఎందుకన్నాడు? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే, శోభా శెట్టి అంటే ఇదంతా జరిగిన తర్వాత ఆమె వచ్చింది, వెళ్ళిపోయింది. ఆమె ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో ఆమెకు తెలియదు, ప్రేక్షకులు కూడా అర్థం కాలే. నువ్వు ఎందుకు వచ్చావు తల్లి అని అనుకునే పరిస్థితి. కొందరైతే వెళ్ళు వెళ్ళు అని కూడా అన్నారు, ఇక చాలామంది వెళ్ళు అని కూడా అన్నారు. మరి ఇంత అంటే అసలు ఆమె బిగ్ బాస్లో హౌస్లో ఎంటర్ అయింది అనగానే చూసే వాళ్ళలోనూ రెండు వర్గాలు డివైడ్ అయిపోయినాయి. ఒక వర్గం ఏమో సరైన వ్యక్తి వచ్చారు అనేవాళ్ళు ఒకరంటే, నువ్వెందుకు వచ్చావు అసలు తెలుగు బిగ్ బాస్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ బిగ్ బాస్ వేరు అక్కడ బిగ్ బాస్ వేరు అనేటువంటి ప్రేక్షకులు కొంతమంది. ఈ రెండు వైరుధ్యాల మధ్య ఈమె 2 వారాల ప్రదర్శన అటు ఇటు కదిలి చివరికి ఎండ్ పడిపోయింది. సో ఇక్కడ ఏంటంటే శోభా శెట్టి ఆలోచించుకుని ఉండవలసింది బహుశా ఏంటంటే, తను ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఆ డెసిషన్ ఆమె ఎందుకు తీసుకున్నది, అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఆమె తెలుగు బిగ్ బాస్ షోలో ఐ థింక్ 17 వీక్స్ దాకా ఉన్నట్టుంది. లాస్ట్ టాప్ 6 వరకు టాప్ 6 దాకా ఉంది. దానికి కారణం కూడా ఒకటి చెప్తారు. ఏంటంటే మొదటి 5 వీక్స్ ఆమెకు ఒక వరం ఇచ్చేశారు ఎలిమినేట్ కాకుండా. అక్కడి నుంచి ఆమె ట్రావెల్ మొదలైంది, మొదటి నుంచి ఆమె ఉంది. సో మనం మొత్తంగా మదింపు చేసుకుంటే అక్కడ కూడా ఆమె అద్భుతంగా ఆడిన టాస్క్ అంటూ వీళ్ళపై లెక్క పెట్టచ్చు. కాకపోతే ఆమె సరైన పాయింట్లు తీసుకోవడం, గట్టిగా వాదించడం, ఎదుటి వ్యక్తిని నిరుత్తరునిగా చేయడం, ఇవన్నిటి వల్ల ఆమె ఒక వర్గానికి ఫేమ్ అయిపోయింది. ఆల్రెడీ అక్కడ కార్తీక దీపం లాంటి సీరియల్స్లోన మంచిగా షైన్ అయి ఉండడం వల్ల తెలుగు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ క్రియేట్ అయినప్పుడు బిగ్ బాస్ హౌస్లో అది మరింత కాన్సాలిడేట్ అయిపోయి అక్కడ వాళ్ళు అద్భుతంగా చేశారు. తేజాతో ఆమె నడిపినటువంటి చిన్న ట్రాక్, కామెడీ ట్రాక్ వర్కౌట్ అయింది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా, ఎవరు, ప్రియాంక, ఆ తర్వాత అమర్దీప్, ఈమె, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకునేది. వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళకి సీరియల్ బ్యాచ్ అని ముద్ర పడింది. శివాజీ ఇది చేయడం, శివాజీ లాంటి వాళ్ళతో కూడా గొడవ పడ్డం, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్తో, పల్లవి ప్రశాంత్తోను గొడవ పడ్డం. సో ఇవన్నీ తరిమిలా ఆమెకు ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు కన్నడలో ఏం జరిగింది, ఇప్పుడు ఆ హైప్ను ఈ బిగ్ బాస్ యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎందుకు శోభా శెట్టిని పిలిపించాలనుకున్నారంటే, ఇక్కడ ఎందుకో కొంచెం లో అయిపోతుంది. మొదట ఉన్నటువంటి కంటెస్టెంట్లో అనుకోకుండా 2 ఎలిమినేట్ అయిపోయారు. ఎప్పుడైతే 2 ఎలిమినేట్ అయిపోయారో, 2 హై వోల్టేజ్ స్టార్ వాల్స్ బయటకు వెళ్ళిపోయారు. ఒకడు నిప్పు, ఇంకొకడు ఉప్పెన, 2 బయటకు వెళ్ళిపోయారు. రంజిత్, ఆ తర్వాత లాయర్ జగదీష్, వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హౌస్ సైలెంట్ అయిపోయింది. అప్పటిదాకా మంజు వైలెంట్ కాదు, మంజు అప్పటిదాకా ఇంకా వైలెంట్ కాదు. అసలు లాయర్ జగదీష్ ఉన్నప్పుడు ఆయన అంతగా నోరు కూడా విప్పలే ఆయన. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ వచ్చింది హనుమంతు వచ్చాడు. కానీ వాడు ఒక కళాకారుడు, జానపద కళాకారుడు. వాడు పాటలు పాడుకుంటూ వాడి స్ట్రాటజీ వాడు, బట్ వాడి ఆటలో ఇప్పటికీ వాడు చాలా క్లారిటీ ఉంటాడు. మొన్న కూడా కిచ్చా సుదీప్ గారు ఒకటే మాట అన్నారు, అసలు ఈ బిగ్ బాస్ హౌస్లోన క్లారిటీతో ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే.
ఎందుకంటే ఆయన మాటలోనూ క్లారిటీ, ఆటలోనూ క్లారిటీ. ఏమనంటే నేను అన్నాను నీ ఇష్టం, నువ్వు నన్ను నామినేట్ చేసుకో, నేనైతే నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు నన్ను చేసుకో, నేనే వద్దాను, ఇలా చెప్పే రకం. కాకపోతే అది కూడా సరిపోలేదు అక్కడ. జగదీష్కు సరిపడేటువంటి హీట్ పుట్టించే వాళ్ళు ఎవరున్నారా అని చూస్తున్నారు. శోభా శెట్టిని శోభా శెట్టి అక్కడ ఆల్రెడీ మంచి అప్పుడప్పుడే రైజ్ అవుతున్నాడు. అక్కడ గౌతమి ఉంది, ఆమె యాటిట్యూడ్ అద్భుతమైన యాటిట్యూడ్, అసలు ఎవరిని లెక్క చేయని రకం అనమాట. ఆమె చేతిలోనే శోభా శెట్టి డల్ అయిపోయింది. అసలు శోభా శెట్టి వచ్చాక గౌతమి డల్ అయిపోతుంది అనుకున్నారు, మంజు డల్ అయిపోతాడు అనుకున్నారు. ఫస్ట్ లో బాగానే ఆడింది శోభా శెట్టి, అందరికి ఇచ్చి పడేసింది. అందరికి ఇచ్చి పడేసింది. కాకపోతే ఇక్కడ చిన్న మ్యాజిక్ ఏంటంటే ఒక్కొక్కరి పేరు చెప్పి వాళ్ళను కొబ్బరికాయతో కొట్టడం, పగలగొట్టడం, అంటే వాళ్ళ ఆటను పగలగొట్టడం. అక్కడ శోభా శెట్టి కాయ పగలలేదు, గౌతమి కాయ పగలలేదు, మంజు కాయ పగలలేదు. వాళ్ళిద్దరు ఎదురేసుకోవడం వల్లే ఈమె డల్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిందని ఒక వర్గం వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే 50 days తర్వాత వచ్చిన తర్వాత ఆమెకు ఆ ఇల్లు అర్థం కావడానికి ఆ టైం సరిపోలేదు, టైం రన్ అయిపోతుంది. నువ్వు ఏదో ఒకటి కంటెంట్ చూపించకపోతే నేను ఎందుకు తీసుకురావాలి? అంత ఇష్టపడి నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు కేకలన్నా వేయాలి, గట్టిగా కాలు దువ్వి ఆటనా ఆడాలి, దెబ్బలైనా తగిలించుకోవాలి, సంథింగ్ యూ హ్యావ్ టు డూ. నువ్వు ఉండాలంటే నీ మార్క్ ఏదో ఒకటి చూపించుకోవాలి. అది ఆమె చూపించుకోలేకపోయింది. వీటన్నిటికీ మించి బహుశా ఆమెకు ఆరోగ్య సమస్య, కొంచెం ఆరోగ్య సమస్యతో పాటు ఫికిల్ మైండెడ్, చాలా చంచల స్వభావం, ఫ్లిప్పీ అయిపోతూ ఉంటుంది. వీటన్నిటి కారణాల వల్ల స్మూత్గా వెళ్ళవలసిన ఆమె తిట్లు తినిచ్చుకొని, బండ బూతులు తిట్టించుకొని బయటికి వెళ్ళింది. అంటే ఎందుకు సెల్ఫ్ ఎలిమినేట్ అయిందా? ఆమె యాక్చువల్గా ఏమైందంటే సాటర్డే రోజున అందరిని కూర్చోబెట్టి కిచ్చ సుదీప్ గారు వాರದ కథే కిచెన్ జೊತೆ అని ఆయన మొదలుపెట్టి ఒక్కొక్కరిని మీరు ఎలా ఆడారు, అక్కడ మంజు, మోక్షిత, ఆ తర్వాత గౌతమి, వీళ్ళు ముగ్గురు పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ. అక్కడ అది మామూలు పంచాయతీ కాదు, అగ్గి గుగ్గిలాగా ఉంది అక్కడ. ఎందుకంటే గౌతమి మంజు ఒకటైపోయారు, బహిరంగంగా వాళ్ళు ఒకటైపోయారు. ఈమె బయటికి వెళ్ళిపోయిన కారణంగా అడుగడుగున హింసించారు సెంటిమెంటల్గా. అది రచ్చ నడుస్తుంది. ఆ రచ్చ నడుస్తుంటే ఇంకో రచ్చ కూడా ఉంది. ఎవరు? ఐశ్వర్య, శశిర్, వీళ్ళిద్దరి మధ్య అనవసరంగా లవ్ ట్రాక్ నడుస్తుంది అక్కడ. అక్కడ కిచ్చ సుదీప్ అదే అన్నాడు, మీరు ఆడండి, ఇక్కడ బంధాలు సంబంధాలు పెంచుకోవాలంటే మీరు బంధాలు సంబంధాలు పెంచుకోవద్దంటే బయటకు వచ్చి సీరియల్స్ చేసుకోండి, అక్కడ ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో ఏ బంధం ఉండదు, ఇక్కడ ఆట ఒకటే ఉంటుంది. నువ్వు రావాలా, ఆడాలా, కొట్టాలా, పోవాలా, కొట్టలేదా పోవాలి, అంతేగాని నేను రిలేషన్ పెంచుకుంటాను, అది పెంచుకుంటానంటే నడవదమ్మా ఇక్కడ, ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఐశ్వర్య కూడా అదే అంటాడు. మీరిద్దరూ అదేదో ఒకరి మాయలో ఒకరు పడిపోయి చివరికి ఐశ్వర్య కట్టుకున్నటువంటి డబ్బులు చైత్ర దొబ్బేస్తున్నా కూడా కళ్ళు తెరిచి ఇట్లా చూస్తూ ఉంది, అంతే, ప్రతిఘటించలేదు. అంత మాయలో, అంత మత్తులో పడిపోయావు, ఇప్పటికైనా కళ్ళు తెరచు, లేదంటే నా ముందు వచ్చి నిలబడాల్సి వస్తుంది. ఎంతగా ఎలిమినేట్ అయిపోతారు. అలాగే మంజు గౌతమిని కూడా అంటారు, మీరిద్దరు కూడా గెలియా ఫ్రెండ్ అని కలుసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు శోభకు వచ్చిన ఇదే వీళ్ళిద్దరిది మాట్లాడు. ఆ తర్వాత శోభ అని అడుగుతుంది, బట్ శోభ ఏంటి, ఏం కథ అంటే మొదలు కొంచెం నార్మల్గానే ఉంది, మీకు ఎవరు ఉండాలి, ఎవరు బయటికి పోవాలంటే అంత ఇచ్చేసింది. ఆ తర్వాత శోభ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఆమె వెళ్ళిపోవాలని చెప్పారు. ఆమె పెద్దగా ఆట చూపించలేదు, పర్ఫామ్ లేదు, ఓటి, అది కొంచెం ఆమె ఈగో దెబ్బతినింది. దాంతో ఆమె సేవ్ అయింది. అందరూ ఆమె వెళ్ళిపోవాలన్నారు. అసలు ప్రకటించే ముందు, నామినేషన్ ప్రకటించే ముందు అక్కడ సంప్రదాయం అంటే అందరిని అడుగుతారు, ఈ ఇంట్లో ఆమె ఉండాలా పోవాలా, ఎస్ఆర్ నో చెప్పండి అంతే. చాలామంది నో, ఆమె వెళ్ళిపోవాలని చెప్పారు. ఆమె టెన్షన్తో ఉంది, అమ్మాయి ఇంతమంది అనేసారు ఎంతరాని. అప్పుడు ప్రొనౌన్స్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, సో ఐరనీ అంటాడు, దీన్నే ఐరనీ అంటారు. శోభా యు ఆర్ సేఫ్ అంటాడు. ఆమె లేచి దండం పెట్టుకుంటుంది, కూర్చొని చెప్తారు. చూసావా, ఇదే ఐరనీ అంటే ఏంటి, మనం ఏది అనుకుంటామో అది జరగకపోవడమే ఐరనీ. వీళ్ళందరూ కూడా నువ్వు బయటికి వెళ్ళాలని అనుకున్నారు, కానీ నువ్వు ఇక్కడే ఉండాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దట్స్ గుడ్ అంట. కానీ ఆమె డల్గా కూర్చొని ఉంటుంది. అటు ఇటు వచ్చాక ఇంకా చివరికి ఎవరు మిగులుతుంది, ఐశ్వర్య, శశిర్, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళిద్దరు గురించి మాట్లాడాలి అనుకునేటప్పుడు ఆమె చేయొచ్చు, మొదటే చేయొస్తుంది ఆమె. నమస్కారం చేసి, లేదు సార్ నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పినప్పుడు అతను గంట సేపు ఆమెకు హితబోధ చేస్తాడు.
వెళ్ళొద్దు. ప్రజలు నీకు ఇచ్చిన ఓట్లకు నువ్వు గౌరవించు. ప్రజలకు నువ్వు గౌరవం ఇవ్వాలి. నువ్వు రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ నీకెవరికి ఉందంటే పబ్లిక్ పైన అకౌంటబిలిటీ ఉంది. వాళ్ళ అంత అభిమానంతో నువ్వు ఇంట్లో ఉండాలని ఓట్లు వేసినప్పుడు నువ్వు ఇంట్లో ఉండాలి, ఆడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆప్షన్స్ ఉండవు, కంపల్షన్ ఉంటుంది. అయితే ఆడాలి, ప్రజలు రమ్మంటే బయటికి రావాలి. ప్రజల చేతుల్లోనే ఉంటుందమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు అంటే, లేదు సార్, అది సార్, ఇది సార్ అంటే ఆయన చెప్తాడు. ఎప్పుడూ కూడా మన కర్మ, మనం ఇవి రెండు కూడా కలిసే నడవాలి. ఒక విషయం చెప్తాను. గత వారం నేను ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా తల్లికి సీరియస్ అని వస్తుంది. నా విషయం, పర్సనల్ విషయమే చెప్తున్నా. నెక్స్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఆమె లేదు, వెళ్ళిపోయింది. నా కన్న తల్లి వెళ్ళిపోయింది. అయినా నేను కర్తవ్యం ఇక్కడ నిర్వహిస్తున్నా. దిస్ ఈస్ డ్యూటీ, వీ హ్యావ్ టు డూ. ఎందుకంటే ప్రజలు మీ పైన ఎలా అంచనా పెట్టుకున్నారు, నా పైన కూడా అంతే అంచనాలు పెట్టుకున్నారు. ప్రజలు మన పైన అంచనాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళను మనం అందుకొని తీరాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ పైన ఇంత అంచనా ఎందుకు పెట్టుకున్నారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శోభ, నేను మీకు చెప్తున్నా, ఈ అంచనాలు పెట్టుకోవడానికి ఎవరు కారణం కాదు. ఎవరు కారణం తెలుస్తా? నువ్వే కారణం. కారణం ఏంటి? అప్పుడు ఏవి చూపించాం నువ్వు వచ్చినప్పుడు? తెలుగు బిగ్ బాస్ ఏవి చూపించాం? అక్కడ నువ్వు ఒక ఆడపులిలాగా, బెబ్బులిలాగా గర్జించి చూసి అందరూ నువ్వు వైల్డ్ కార్డ్ ఏంటంటే వైల్డ్ ఫైర్ అన్నారు. నువ్వు చూపించిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ అద్భుతంగా చూపించి సినిమాలో యాక్షన్, అసలు సినిమా స్టార్ట్ అయ్యేసరికి తుస్సుమంటానంటే ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి యూ హ్యావ్ టు ప్లే అని చెప్పి ఆమెను కూర్చోబెడతా. లేదు సార్, నేను ఆడతాను సార్, నేను ఉంటాను సార్ అని చెప్తాను. మళ్ళీ శశిర, ఆ తర్వాత ఐశ్వర్య రౌండ్ వచ్చి వాళ్ళ కాల్ తీసుకునే టైంలోన మళ్ళీ చేయొద్దు. అగైన్ షీ విల్. ఆమె ఎందుకు నలిగిపోతుంది అక్కడ? అప్పుడు ఆయన నో నో అంటాడు. నో, ఆల్రెడీ నేను చెప్పేశాను. నో అంటే సార్ సార్ అంటే ఐఎమ్ ఆల్రెడీ ట్రైడ్. నీకు చెప్పి నేను అలసిపోయాను. ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక లేదు. దయచేసి నాకు డిస్టర్బ్ చేయదంటే, లేదు సార్ నేను మాట్లాడాలి, నాకేదో చెప్పాలని ఉంది. సరే, ఏం చెప్పాలో నేను ఉండలేకపోతున్నాను సార్, నా వల్ల కావట్లేదు సార్, నా బాడీ నాకు సహకరించట్లేదు సార్, నేను ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. అంత చెప్పేసరికి అతనికి కోపం వస్తుంది. ఇప్పుడు ఏంటి? నువ్వు వెళ్ళాలా? వెళ్ళు. డోర్స్ తెరవండి అంటాడు. వెళ్ళేసి, నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, గెట్ అవుట్ అంటాడు. అనగానే లేదు సార్, లేదు సార్, డ్రామా ఆడొద్దు, నా దగ్గర నువ్వు డ్రామాలు ఆడొద్దు. ఇంతకుముందు నువ్వేమన్నావు? నేను చెప్పిన మాటలకు ఒప్పుకున్నావు. నేను ఆడతాను సార్ అన్నావు, నన్ను నేను నిరూపించుకుంటాను సార్ అన్నావు. మళ్ళీ 2 నిమిషాలకే నేను బయటికి వెళ్తాను అంటున్నావు. ఏం డ్రామాలు ఆడుతున్నావు నువ్వు? ఫుల్గా ఇచ్చాడు. అదే నిజమా? ఇది నిజమా? ఏది నిజం? 11 ఏళ్ల నుంచి బిగ్ బాస్ సీజన్ నడుపుకుంటూ వస్తున్నావు. ఇలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూశాను. నువ్వెంత అన్నాడు. నాగార్జున కాదు, అసలు పోలికే లేదు అసలు. నువ్వెంత, గెట్ లాస్ట్ అంటాడు. చెప్తున్నాను శోభ, నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, నాకే పట్టింది, వెళ్ళు. బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అన్నాడా? ఓపెన్ ది డోర్స్ అన్నాడు. సర్రం తెరిచింది, వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. వెరీ సారీ, కొన్ని కారణాల వల్ల ఆమె కేసిన ఓట్లనే ఆమె గౌరవించకుండా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. శశిర్, ఐశ్వర్య బోత్ ఆర్ లక్కీ అన్నాడు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి, బోత్ ఆర్ లక్కీ అనేసాడు. అంటే ప్రకృతి మీకు సహకరించింది అన్నాడు. ప్రకృతి మీకు సహకరించింది, లేకుంటే మీ ఇద్దరు ఎవరో ఒకరు బయటికి వెళ్ళాల్సింది అని చెప్పి ఎపిసోడ్ క్లోజ్ చేసేసాడు. వెళ్ళిపోయింది, క్లోజ్ చేశాడు. ఆ తర్వాత మండే రోజు మళ్ళీ చూపించాడు. ఆమె ఏడుస్తూ కూర్చొని ఉంటుంది, వాడు శశిర్ కన్సోల్ చేస్తాడు. అంత అయిన తర్వాత బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, శోభ మెయిన్ డోర్ ద్వారా బయటికి వచ్చేసే. ఆమె బయటకు వస్తుంది. అందరు అక్కడ, ఇక్కడ తెలుగు బిగ్ బాస్లో కాదు, కన్నడ బిగ్ బాస్లో ఎట్లంటే బయటకు వెళ్లే ముందు ఎలిమినేటెడ్ క్యాండిడేట్ వాళ్ళు ఒక్కరు వెళ్ళాలి, మిగిలిన వాళ్ళందరూ ఆ ఛాంబర్ లోపలే ఉండాలి, ఒక్కరు బయటికి రాకూడదు. ఈసారి అలా పెట్టారు, పోయినసారి కూడా అలాగే పెట్టారు. సో అలా వెళ్ళి ఆమె బయట ప్రేక్షకులకు ఏడుస్తూ ఇచ్చేస్తుంది. బిగ్ బాస్ నాకు వెళ్ళాలని లేదు, బిగ్ బాస్ నేను తప్పు చేశాను, బిగ్ బాస్ ఏం చెప్పినా కూడా సైలెంట్, ఎవడు మాట్లాడు, నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. దేర్ ఎండ్స్ ది చాప్టర్. ఆ తర్వాత హౌస్లో చర్చ మొదలవుతుంది. అక్కడ రజిత్ ఒక మాట అంటాడు, ఆడు కూడా వైల్డ్ కార్డ్ కింద లేదు, తను వచ్చింది కానీ కన్నడ ఇండస్ట్రీని వదిలేసి 10 years అయిపోయింది. తను ఆ భయం ఆమెను వెంటాడుతుంది, నన్ను ఓన్ చేసుకుంటారో లేదో వీళ్ళని, కాబట్టి ఆమె వెళ్ళిపోయింది అట్లా ఇట్లా అని. తర్వాత శశిర్ అంటాడు,
నాకు అర్థం కావట్లేదు. నేను చివరి నిమిషం దాకా వచ్చాను. ఇంక బయటికి వెళ్ళిపోతానో వెళ్ళనో తెలీదు. మళ్ళీ నేను సేవ్ అయ్యాను. ఆమె వల్ల నేను సేవ్ అయ్యాను. ఇది నా సొంత శక్తితో సేవ్ అయ్యానా? ఆమె పెట్టిన భిక్షణ నాకు అర్థం కావట్లేదు అంట. ఇంత గందరగోళం మధ్య మళ్ళీ హౌస్ నార్మల్ అయిపోతుంది. బయట వెళ్ళాక శోభా శెట్టి ఒక ట్వీట్ కూడా వదులుతుంది. కన్నడ ప్రజలకు నేను నమస్కరిస్తున్నాను, నన్ను క్షమించండి. నాకు ఆడాలని ఉండింది కానీ నేను ఆడలేకపోయాను, దయచేసి నన్ను క్షమించండి. కిచ్చా సుదీప్ సార్ మీకు కోటి దండాలు, దయచేసి నన్ను క్షమించండి ట్వీట్ పెట్టేసింది. కథ ముగిసిపోయింది. అలా వెళ్ళిపోయింది శోభ. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది, తుఫాన్ లాగా వచ్చింది, తుస్సుమని వెళ్ళిపోయింది. సో చూద్దాం మరి. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి విన్నింగ్ అయ్యి టాప్ 5కి వెళ్ళలేమేమో అనే ఇది కూడా ఉండుండొచ్చు. లేదా సమ్మర్ మీకు ఒక విషయం చెప్తాను సార్. నిన్న నేను తెలుగు బిగ్ బాస్ లైవ్ చూస్తుంటే అక్కడ రోహిణి ఒక మాట అంటుంది. రోహిణి కాదు, అవినాష్ అంటాడు, కప్పు విషయం కాదు కానీ ఎలాగో కనీసం టాప్ 5లోనైనా మనం ఉంటే బాగుంటుంది కదా అని. వాళ్ళకి తెలుసు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయిన వాళ్ళకి అంత తొందరగా కప్పు రాదని. అవును. సో అది అర్థం చేసుకోవాలి నువ్వు. అక్కడ అవినాష్ అర్థం చేసుకున్నాడు, రోహిణి అర్థం చేసుకునింది, మళ్ళీ ఈవిడకి ఎందుకు అర్థం కాలేదు ఇక్కడ కన్నడ బిగ్ బాస్లో? అంటే అంత యూజ్ లేదు. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు కదా, గ్రాండ్ ఎంట్రీగా ఫస్ట్ నుంచి ఉన్నారు వీళ్ళు. అవును. సో ఫస్ట్ నుంచి ఉన్నారు, టాప్ 6 వరకు వెళ్ళారు. మేబీ సమ్మర్ టాప్ 5కి వెళ్తే మన గేమ్ జనాలకి నచ్చి కప్ అనేది కొట్టారు. నవదీప్ కూడా ఒకనొక సీజన్ వైల్డ్గా వచ్చిన వాడు ప్రతిసారి మీరు నా మాట అనొద్దంటాయని అన్నాడు. అవును అన్నాడు, టాప్ 5కి వెళ్ళాడు. యాక్చువల్ గా కప్ అయితే రాలేదు కదా, కప్ రాలేదు. అదే చెప్తున్నా, వైల్డ్ కార్డ్ ని అంత యాక్సెప్ట్ చేసి కప్ ఇచ్చేంత సహృదయం లేదు. సార్ ఇంట్లో ఉండే వాళ్ళే. నబీల్ ఏమన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కప్పు కొట్టకూడదు, మనమే కొట్టాలని అన్నాడు. అది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. సరే, శోభా శెట్టి అర్థం చేసుకోలేకపోయింది, అందుకే బయటకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కన్నడలో ఏం జరిగిందో చెప్పారు. అది శోభా శెట్టి అలా తుఫాన్లా వచ్చి తుస్సుమని వెళ్ళిపోయిందని సార్ చెప్తున్నారు. సో కన్నడ బిగ్ బాస్లో నెక్స్ట్ వీక్ కిచ్చా సుదీప్తో ఎవరికి క్లాస్ పడబోతోంది, ఎవరు ఎలా గేమ్ ఆడారు అనేది సో మరో డిస్కషన్తో కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.